హాయ్ అండి. నెల్లూరు స్టైల్ సాంబార్ ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా బాగుంటుందండి. టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో ఆయిల్ ఎక్కువేం పట్టదండి. ఒక 4 to 5 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఆయిల్ వేడెక్కాక మనం మెంతులు వేసుకోవాలి. మెంతుల వల్ల మనకు మంచి ఫ్లేవర్ వస్తుందండి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర కొంచెం వేగాక ముందే పోపు పెట్టేసుకుంటాం. ఇందులో ఎండుమిరపకాయలు, చిన్న మీడియం సైజ్ ఆనియన్ ఒకటి కట్ చేసుకోండి. ఇక నేను 2 గ్లాసెస్ టీ గ్లాసెస్ ఉంటాయి కదా, పప్పు తీసుకున్నాను. నానబెట్టుకొని ముందే ఉడకబెట్టుకున్నాను. తర్వాత కరివేపాకు ఇవి వేగిన తర్వాత ఒక చిన్న మీడియం సైజు టమాటో కట్ చేసుకొని వేసుకోవాలి. రెగ్యులర్గా వేసే సాంబార్లో మామిడికాయ వేయం కదా, ఇందులో వేస్తామండి. కాబట్టి మనం చింతపండుని తగ్గించుకోవాలి. మామూలుగా క్వాంటిటీ అయితే ఒక చిన్న సైజ్ టీ గ్లాస్కి చింతపండు, చిన్న లెమన్ సైజ్ తీసుకోవాలి. ఇక నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి ఈ 2 చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకోవాలి. కానీ ఇందులో కొంచెం తగ్గించుకున్నాను అనమాట. పులుపుని తినే వాళ్ళని బట్టి మనం ఇక్కడ పునాస మామిడి తీసుకున్నాను, ఒక మామిడికాయ వేసాను కాబట్టి మొత్తానికి ఒక చిన్న సైజు నిమ్మకాయ చింతపండు తీసుకున్నాను. అది నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇందులో బెండకాయ, దోసకాయ వేసుకుంటామండి. ఒక 2 బెండకాయలు సరిపోతాయి. చిన్న సైజు దోసకాయ మనం తినేదాన్ని బట్టి ఉంటుంది. మనం ఎక్కువ ముక్కలు ఇష్టపడతామంటే వేసుకోవచ్చు. ఒక్క వంకాయ చాలండి. వంకాయ ఎక్కువ వేస్తే సాంబార్ టేస్ట్ అనేది మారిపోతుంది. ఒక్క వంకాయ వేస్తే సరిపోతుంది. క్వాంటిటీ చెప్పాను కదా, 2 గ్లాసులు పప్పుకి. కొంచెం వాటర్ వేసుకోండి, అడుగు అంటకుండా ఉంటుంది. ఇవి కొంచెం మగ్గాక ఆయిల్లోనే మగ్గాలండి, వాటర్ వేసుకోకూడదు ఎక్కువ. అప్పుడు తొందరగా ఉడుకుతాయి ముక్కలు. నేను ఆల్రెడీ పప్పు ఉడకబెట్టుకున్నప్పుడే మునక్కాయలు కూడా ఉడకబెట్టేసుకున్నాను అందులోనే. అప్పుడు ఆ మునక్కాయ ఫ్లేవర్ అంతా అందులో దిగుతుందన్నమాట పప్పులో. మన సాంబార్ కూడా మునక్కాయ ఫ్లేవర్ బాగా టేస్టీగా ఉంటుంది. తర్వాత 2 స్పూన్స్ కారం, పసుపు వేసుకొని తర్వాత చింతపండు రసం వేసుకోవాలి. చెప్పాను కదా చింతపండు క్వాంటిటీ. తర్వాత మనకు కావాల్సినంత వాటర్ పోసుకోవాలి. మనం పప్పులో మళ్ళీ వాటర్ ఎనిపినప్పుడు వేసుకుంటాం కాబట్టి వాటర్ చూసుకొని వేసుకోండి. ముక్కలు ఎలాగో ఉడికిపోయి ఉంటాయి కాబట్టి మనం పప్పు ఎనుపుకొని వేసేసుకోవాలి. మునక్కాయలు అందులోనే కుక్కర్లో వేసి ఉడకబెట్టుకుంటాం కదండి, విడిగానే ఉడకబెట్టుకోవచ్చు. అవి పక్కన పెట్టుకొని లాస్ట్లో వేసుకోవాలి. మునక్కాయలు అనేది ఆల్రెడీ ఉడికిపోయి ఉంటాయి కాబట్టి లాస్ట్లో మనం ఒక 5 minutes దించుకుంటా అన్నంగా వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు చూసుకొని మనకి ఎంత కావాలో తగినంత టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. లాస్ట్లో కరివేపాకు వేసాను, పోపులో కొంచెం వేసాను. లాస్ట్లో వేస్తే ఆ స్మెల్ బాగుంటుందండి సాంబార్లో. కరివేపాకు చూసారా, ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను పప్పుతో పాటు. మామిడికాయ ముక్కలు కూడా లాస్ట్లో వేసుకోవాలండి. ముందే వేసుకుంటే మొత్తం కరిగిపోతాయి. అది మామిడికాయని బట్టి ఉంటుంది. ఇది పునాస మామిడి కాబట్టి తొందరగా కరగదు. కొన్ని మామిడికాయలు వెంటనే వేసిన 5 minutesకే ఆ వేడికి కరిగిపోతాయి అన్నమాట. ఇది మామిడికాయ వేసుకున్న 10 minutesకి దించేసుకోవచ్చు. మనకు అర్థమవుతుంది మామిడికాయ వైట్ షేడ్ కలర్లో వచ్చేస్తుంది, అంటే ఉడికినట్టు అనమాట. లాస్ట్లో ధనియాల పొడి వేసుకోవాలి. ఏ కర్రీలో ఉన్నా ధనియాల పొడి లాస్ట్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. చూసారా, ఇంకా ఉడకలేదు, ఇంకా కొంచెం సేపు పడుతుంది. ఇలా లాస్ట్లో ఆ షేడ్ మారిపోతుందండి, వైట్ షేడ్, లైట్ వైట్ షేడ్ వస్తుంది. అప్పుడు మామిడికాయ ఉడికినట్టు అనమాట. ఇంకా దించేసుకోవాలి. ఇంకా ఎక్కువసేపు ఉంటే ఏంటంటే మామిడికాయ అదిగో చూడండి మెత్తగా అయిపోయింది కదా. ఇంకా ఎక్కువసేపు ఉంటే మామిడికాయ మొత్తం కరిగిపోయి కర్రీలో కలిసిపోతుందండి. ఇలా వచ్చేసినప్పుడు మనం దించేసుకోవడమే. ఇది చికెన్ ఫ్రైలో కానీ ఫిష్ ఫ్రైలో చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికి సాంబార్ పొడి ఏం అవసరం లేదండి, సింపుల్గా ఉంటుంది. పులుపు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు బాగా నచ్చుతుంది. పులుపు వద్దు అనుకున్న వాళ్ళు చింతపండు స్కిప్ చేసి మామిడికాయ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.